వీరు రాయుడు శ్రీనివాస్ గారు, పద్మావతి గారు, ఇబ్రహీంపట్నం. యాక్చువల్ గా వారి అబ్బాయి ఫారెన్ వెళ్ళటం కోసం అని చెప్పి అదృష్టతను పెట్టించారు. బాబు పేరేంటండి? నిఖిల్ మణిధర్. నిఖిల్ మణిధర్. నిఖిల్ మణిధర్. ఎప్పుడు పెట్టించారు? డిసెంబర్. అయితే పెట్టిన తర్వాత చాలా మిరాకిల్స్ జరిగినాయి అని చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు. వారు పెట్టుకున్న 10 రోజుల్లోనే వీసా వచ్చింది, 1 నెల రోజుల్లోనే వెళ్ళిపోవడం కూడా అయింది. ఆ వెళ్ళేటప్పుడు మిరాకిళ్ళు, వెళ్ళిన తర్వాత మిరాకిళ్ళు, బాగా సెటిల్ అవటము, మంచి కుటుంబం పరిచయం అయ్యి వీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకునే మంచి ఫ్యామిలీ పరిచయం అవటము. వెళ్ళేటప్పుడు ఈయనతో ఉన్నందుకు గానే వేరే వాళ్ళకి కూడా, వీళ్ళకి ముందున్న వాళ్ళందరికీ వీసాలు రిజెక్ట్ అయినాయి. వీళ్ళకి, ఈయనకి, వీళ్ళతో ఉన్న ఫ్రెండ్కి మాత్రమే వీసా పాజిటివ్ అయిందండి. చాలా సంతోషపడుతున్నారు. వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంది. ఏమంటే అక్కడ ఉద్యోగం రావటం, మంచి కుటుంబం, తల్లిదండ్రులాగా చూసుకునే మంచి ఫ్యామిలీ రావటం, అంత రోజు ఒక మంచి పాజిటివ్ లాగా తయారవుతుందని చెప్పి వీరు కూడా ఇప్పుడు వచ్చి మంచి అదృష్టం వేసుకుని వెళ్తున్నారు మేడం. అలాగే వారి బంధువు. అమ్మ మీ పేరేంటి? మృదుల. మీరేం చేస్తుంటారమ్మా? మీది కూడా హాస్టలా? ఓకే. వారు కూడా, వీరందరూ కూడా అదృష్టం తీసుకుంటున్నారు ఇప్పుడు. అయితే ఏం జరిగింది, ఎట్లా జరిగిందో ఫస్ట్ రాయుడు గారిని అడుగుతాం. బాబుకి ఇట్లా అమెరికాకి 3 టైమ్ రిజెక్ట్ అయింది. ఓకే. అయితే తర్వాత మీ తెలిసినాక మీ దగ్గరికి వచ్చి, అంతకుముందు 3 సార్లు రిజెక్ట్ అయిందండి. అది అమెరికాకి. అయితే తర్వాత ఏం చేసిందంటే ఇంకా మళ్ళీ కెనడా పెట్టినాము. కెనడా పెట్టాక మీ అడ్రస్ తెలిస్తే యూట్యూబ్ లో చూసే మీ దగ్గరికి వచ్చాము. వెంటనే తీసుకున్నాము. తీసుకున్న వెంటనే 10 రోజులకే 3వ రోజునే IELTS పాస్ అయ్యాడు. 10 రోజుల్లోనే వీసా వచ్చింది. 1 నెలలోనే తను వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కూడా మంచిగా పార్ట్ టైం దొరికింది. మంచిగా 2 భార్యాభర్తలు చూసుకునే వాళ్ళు దొరికారు. మంచి దంపతులు దొరికారు. అంతా బాగుందండి. ఇప్పుడు చాలా హ్యాపీ. అక్కడ మేము కూడా హ్యాపీ. ఆయన హ్యాపీగా ఉన్నారు, మీరు ఇంకా హ్యాపీగా ఉన్నారు. అంతే కదమ్మా, తల్లిదండ్రులకు కావాల్సింది. అంతేనండి. అమ్మ రాబోయే కాలం అంతా చాలా బాగుంటుందమ్మా. శుభం బియాత్.